నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చట్టానికి లోబడి హైడ్రా పనిచేస్తోందని చెరువుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ హైడ్రా అంశాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తోందని, బ్యాంకుల్లో వివరాలు తప్పుగా ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించలేదని, ఆ సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. హైడ్రా చట్టానికి లోబడి పనిచేస్తోందని, మూసీ పరివాహక ప్రాంతంలోని ఏ ఒక్క పేదల ఇంటిపై హైడ్రా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. కేవలం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారి నుంచి స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని తెలిపారు. తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు 2 పైన 2, 20, 30, 50 ఉన్నాయి, పైన డబ్బులు కట్టేయండి, మేము కూడా తొందరలో వేస్తామని చెప్పడం జరిగింది. దానిపైన ఈ పనికిరాని దద్దమ్మలు 1 లక్ష లోను ఇవ్వడానికే రైతులకు 5 సంవత్సరాలు పట్టిన పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఎక్కడ కూడా ఏమీ లేకుండా తెలంగాణ తెచ్చి ఇచ్చిన తర్వాత మీరు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు మా పైన బాకీలు పెట్టి ఎక్కడ కూడా పెన్షన్ తీయక, హాస్పిటల్స్ని ఇవ్వకుండా, చదువుకున్న విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఆ లోన్స్ ఇవ్వడానికే ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇంకా పాత ఇవ్వడానికి ఇప్పటి వరకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు మీరు తప్పులు చేసి ఎలక్షన్లప్పుడు ఒక 1 year బిఫోర్ జూనియర్ కాలేజీలు 20 ఇచ్చారు. 20 ఇస్తే ఒక్క లెక్చరర్స్ని కూడా పోస్ట్ శాంక్షన్ ఇవ్వలేదు. ఆ లెక్చరర్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
5 జూనియర్ కాలేజ్ ఇచ్చాం. నేను మొన్ననే కన్సల్ట్ ఆఫీసర్లతో మాట్లాడి నా విద్యార్థులకు ఎవరు చదువుతారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చిన్నవాళ్ళు చదువుతారు, బీదవాళ్ళు చదువుతారు, పేదవాళ్ళు చదువుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సెక్రటరియట్లో కూర్చుండి ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ఆల్రెడీ అని చేసేసాను. అయినా 1200 పోస్టులకు ఎగ్జామ్స్ రాపించాము. 1200 లెక్చరర్స్ పోస్టులకు ఎగ్జామ్స్ రాశారు మన విద్యార్థులు. 1 మంత్లో ప్రాసెస్ అయ్యే వరకు కూడా లేటు కాకుండా పిల్లల ఫ్యూచర్ చెడిపోకుండా ఒక 500 మెంబర్స్ అయినా కాలేజ్ లెక్చరర్స్ ఉంటే కాలేజ్ నడుస్తాయంటే ఆ 500 లెక్చరర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఆలోచనలు ఈ విధంగా ఉంటే మీ స్వార్థాల కొరకు ఎక్కడ ఏది వదలకుండా మీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే వాళ్ళు తప్పనిసరిగా నేను రైతులకు అడుగుతూ ఉన్నాను. ఇప్పటి వరకు నిజామాబాద్లో ప్రాజెక్టులు కానీ యూనివర్సిటీలు కానీ హాస్పిటల్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. 10 సంవత్సరాలు బీజేపీ టీఆర్ఎస్ ఏమో మన అన్ని పోయిన బాధ్యతలు పెట్టారు. బీజేపీ ఏమో ఇంత ఉన్న రేట్లను ఇంత పెంచి ఆయన కూడా 2 కోట్ల ఉద్యోగాలని కూడా ఉద్యోగాలు వేయాలి. ఇటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేవాళ్ళు. లోన్ మాఫ్ ఎస్, లోన్ ఎలక్షన్ కోడ్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉండే, అయినా మేము చేస్తూ ఉన్నాం. దాని కొరకు మీరు ఇంత ఏమి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఓట్ల కొరకే చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి వాళ్ళు మాటలు నమ్మకండి. అన్ని విధాలుగా విద్యార్థులని, రైతులని హాస్పిటల్లో ఏది రాకుండా చూసి, ఇప్పుడు మన హాస్పిటల్ అవుట్ పేషెంట్ 2000 మంది రోజు టెస్టులు చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్కు ప్రిస్క్రిప్షన్ అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అందులో కనీసం డాక్టర్స్ పోస్ట్ ఇయ్యని వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఇచ్చిండ్రు. ఏది మీ ఊరు ఈ కాన్స్టిట్యున్సీ భీమగల్ల డాక్టర్స్ శాంక్షన్ ఇవ్వలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా యూనివర్సిటీ ఏమి ఇచ్చినావు యూనివర్సిటీలో? నేను మన ఎడిపల్లిలో మోడల్ స్కూల్ అని ఉండే 5th to 10th చాలా. బీజేపీ నాయకులు మాట్లాడే ముందు వారిచ్చిన హామీలను గుర్తు చేసుకొని మాట్లాడాలని అన్నారు. ఈ నెల 4వ తేదీన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు రానున్నారని, పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, అరికెల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, కేశవేణు, సునీల్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి, వేణురాజ్, సంతోష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీ స్వార్థాల కొరకు మీ ఎంబడి తిరిగేటోళ్ళు, మీ కొరకు మీరు త్రిపుల్ వాళ్ళకి గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉండేటోళ్ళకు మీ ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు చేస్తలేదు. ఫ్లడ్స్ వచ్చిన దానికి మన చట్టాల ప్రకారం ఏం చేయాలో చేస్తూ ఉన్నారు. కానీ మూసి ఒక్క ఇల్లు దివ్వాలి, ఒక్క హట్టు తీయాలి మనం, అయినా ఇందల్లో చేస్తూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడ కూడా
చిన్న వాళ్ళని అకామిడేషన్ లేకుండా షిఫ్ట్ చేయొద్దు. అలాగే ఎక్కడైనా డబుల్ రూమ్ బెడ్రూమ్ కానీ ఇంకోటి కానీ మొన్న నేను అడిగాను ఈ ఆఫీసర్ 1100 పర్సన్స్కు 1100 మందికి వాళ్ళకి అకామిడేషన్ చేస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకెక్కడ ఏది ఉంటాయి ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు కూడా అక్కడనే చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్నీ చేస్తూ ఉంటే మీ స్వార్థాలు మీ తప్పులు బయటకు రాకుండా వీళ్ళ పేరు పైన మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారే, అటువంటి ఏంది పట్టించుకోవద్దని నేను నా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా లోన్స్ గురించి కూడా నిన్న బీజేపీ వారు కూడా పెద్ద దాన్ని పార్టీలు అడగాలి, కానీ మీరు చెప్పిన ఏం చేశారు? మీరు ఇన్ని ట్యాక్సులు కలెక్షన్ చేసుకొని ఇంత రెవెన్యూ పెంచేసి అక్కడ మా ప్రజలకు ఎక్కడ సౌకర్యాలు చేసినా ఉన్నాయి, ఏం చేసినా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. దయచేసి అది కూడా పరిశీలించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన పనులు రైసు మిల్ల పైన రైతుల మీద మీ అధికారుల మీద అడ్మినిస్ట్రేషన్ లేక ప్యాడి వడ్లన్నీ ఇబ్బంది పడ్డాయి. వడ్లన్నీ పెట్టినాం, ఒకరు అమ్ముకున్నారు, ఒకరు ఇచ్చారు, వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేకుండా వదిలేసినాం. ఇప్పుడు అవన్నీ సెట్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా బాగా పరిశీలించి దాన్ని కూడా ఒక ఎక్కడైతే రైస్ మిల్స్ ఫ్యూ మెంబర్స్ కొందరు తప్ప అందరి దగ్గర కూడా కలెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ ఒకటి చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు లోన్ గురించి కానీ దసరా పండుగ దుర్గామాత శరన్నవరాత్రులను పురస్కరించుకొని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఆనందంతో తమ స్వగ్రామాలకు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ సైతం పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బతుకమ్మ దసరా పండుగల దృష్ట్యా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 2వ తేదీ నుండి సెలవులు ఉండటంతో హాస్టల్ విద్యార్థులతో పాటు స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థులు తమ బ్యాగులతో బస్టాండ్కు తరలి వెళ్లారు. దీంతో బస్టాండ్ ప్రాంగణమంతా విద్యార్థులతో ప్రయాణికులతో కిటకిటలాడింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సెలవులు కావడంతో తమ గ్రామాలకు వెళ్ళడానికి బస్సులలో బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే ప్రయాణికుల రద్దీ కారణంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా పండుగలకు 482 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతిరోజు నిజామాబాద్ నుండి జేబీఎస్ వరకు, జేబీఎస్ నుండి నిజామాబాద్ వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని ఆయన తెలిపారు. పండుగ రద్దీ కారణంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. నిజామాబాద్ రీజియన్లోని నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ, కామారెడ్డి నుండి జేబీఎస్ వరకు బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. అలాగే ఇతర ప్రధాన రోడ్లలో ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్ఎం జానీరెడ్డి సూచించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సాలురా మండలంలో పర్యటించారు. రైతులు సాగు చేసిన సోయాబీన్, వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సాలురా, ఖాజాపూర్, హుంసా, మందర్నా తదితర గ్రామాల శివార్లలో ఆరబెడుతున్న సోయాబీన్ను పరిశీలించారు. త్వరలోనే టీఎస్ మార్క్ఫెడ్ సహకారంతో సోయాబీన్ కొనుగోలు చేస్తామని అన్నారు. వరి పంట సైతం కోత దశకు చేరుకుందని, ధాన్యాన్ని రైతులు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
45, 46 వాళ్ళకి 45. గవర్నమెంట్ 49. 49. 45 నుంచి 46. 300, 400. 47 దాకా ఉండే అది మళ్ళీ 100 తగ్గించండి. పురాయించండి 100 తగ్గించండి. 44, 45, 46 దాంట్లో పెట్టిద్దాం మరి. అది ప్రపోజ్ చేయాలి. సత్యం, శాంతి, ప్రేమకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ కోరారు. మహాత్ముల జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతగా పేర్కొన్నారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత నినాదంతో ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సిబిసి మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా అవగాహన కార్యక్రమం, శ్రమదానంతో పాటు ముందస్తు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట గాంధీ చిత్రపటానికి జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సత్యం, శాంతి, ప్రేమకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహాత్ముల జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతగా పేర్కొన్నారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత నినాదంతో ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడం, స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవాలని అన్నారు. స్వచ్ఛతా హీ కార్యక్రమాల్లో యువతీ యువకులు చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్కరికి స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు తడి చెత్త, పొడి చెత్తను ఇలా వేరు చేయాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిబిసిఎఫ్పిఏ రషీద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎన్సిసి అధికారులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రంగురంగుల పూలతో విద్యార్థినులు బతుకమ్మలను పేర్చారు. మొదటి రోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఎంతో ఉత్సాహభరితంగా పండుగను జరుపుకున్నారు. నగరంలోని శివాజీ నగర్లో గల శ్రీరామకృష్ణ విద్యాలయంలో విద్యార్థులు తమదైన శైలిలో రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. బాలబాలికలు ఉత్సాహభరితంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిరేఖ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పండుగ మొదటి రోజు తమ పాఠశాల నుండే ప్రారంభమైందని అన్నారు. ఇది విద్యార్థులకు ఒక చక్కనైన సాంస్కృతిక కార్యక్రమమని తెలిపారు. విద్యార్థులు కలిసి గౌరమ్మను పెట్టి బతుకమ్మ పూలను పేర్చి బతుకమ్మలను తీర్చిదిద్దారు. విద్యార్థులు తమ పాఠశాలలో మొదటి రోజు బతుకమ్మ పండుగను నిర్వహించామని అన్నారు. మిగిలిన 8 రోజులు తమ ఇళ్లలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని, ఈ విషయంలో సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సముద్రాల మధుమాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సరైంది కాదని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు జరుపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలను చర్చించకపోవటం సరైంది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని, శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, డ్రైవర్లకు
ఇంజనీరింగ్ సిబ్బందికి 29,000 రూపాయలు ఇవ్వాలని, సిబ్బందికి 31,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు పెంచాలని ఇప్పటికే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం పెంచిన 1,000 రూపాయల వేతనం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డ్రైవర్లకు 3 నెలలిచ్చి వెనక్కి తీసుకోవడం జరిగిందని, అధికారులు వెంటనే మున్సిపల్ డ్రైవర్లకు పెంచిన వేతనం ఇవ్వాలని అనేక మార్లు మొరపెట్టుకున్నప్పటికీ దాన్ని అమలు జరపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది సరైంది కాదని, వెంటనే గత 2 సంవత్సరాలుగా బకాయిలున్న డ్రైవర్ల వేతనాన్ని అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏక్నాథ్, సంతోష్ సింగ్, సూరరవి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ సిఐటిగా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత 3 సంవత్సరాలుగా అనేక సార్లు ఈ గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు అమలు జరపాలా, ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలా, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలా, గత ఎన్నికల కన్నా ముందు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఈరోజు పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ కార్మికుల వేతనాలని పెంచాలనేటువంటి డిమాండ్ తోటి రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పరిధిలో ఇప్పటికే కార్మికులు తమ ఆందోళనను వెలుగుస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయాలని సిఐటియు నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిజామాబాద్ జిల్లాలో గతంలో మున్సిపల్ డ్రైవర్లకి ఏదైతే శానిటేషన్ కార్మికులతో సమానంగా 1,000 రూపాయల వేతనం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన దాన్ని అమలు జరిపి 3 నెలలు మాత్రం ఇచ్చి తిరిగి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారికి అనేక మార్లు ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 1,000 రూపాయల పెంచిన వేతనాన్ని అమలు జరపాలని 2 సంవత్సరాలుగా అడుగుతున్నప్పటికీ నేను అధికారులను కనుక్కొని ప్రభుత్వానికి రాసి దాన్ని అమలు జరుపుతామని హామీ ఇస్తా ఉన్నాడు తప్ప అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. కార్మికుల పట్ల ఈ రకమైనటువంటి వివక్షత ఉంటే కార్మికులు మానసిక వేదంతో ఈరోజు పనిచేసే దాంట్లో కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. రెండో వైపు ఈరోజు పెరుగుతున్నటువంటి జనాభా విస్తీర్ణ రీత్యా కార్మికుల మీద విపరీతమైనటువంటి పరిమాణం పెరుగుతూ ఉన్నది. అట్లాగే ఉన్నటువంటి కార్మికులందరినీ విధుల్లో తీసుకునే దాంట్లో వాళ్ళకి సక్రమంగా పనులు అప్పగించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వెంటనే కార్మికులందరూ సమాజంలో ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు ఎదుటి వారిపై ప్రేమ అభిమానాలు ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎదుటివారిని గౌరవించినప్పుడే సమాజంలో సేవ సౌభ్రాతృత్వం ఏర్పడుతోందని అన్నారు. భక్తితో పాటు సమాజ సేవకు అది ఉపయోగపడాలని అన్నారు. సాయిబాబా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ చేస్తున్న సమాజ సేవను ఎమ్మెల్యే కొనియాడారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బిల్లా రామ్మోహన్, మాజీ జెడ్పీటీసీ రజిత ఎల్లయ్య యాదవ్, శంకర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 6 నెలల్లో జాబులు ఇస్తున్నాం మా జాబులు మీకే చదువుకుంటే తప్ప టీచర్స్ జాబులు ఇస్తున్నాం. రేపు నిన్న ఒకటి ఇచ్చినాం. కాలేజీలకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 20 కాలేజీలు దగ్గర కనిపించదు కానీ ఒక్క లెక్చరర్ని చదువుకునే టీచర్ని ఒక్కరికి పెట్టాలి. సాక్షి గారు 20 కాలేజీలు 300 మంది టీచర్లు కావాలి. మొన్న
దానికి కూడా శాంక్షన్ ఇస్తున్నాం. ఒక నెల లోపల టీచర్లు కాదు లెక్చరర్స్ వస్తారు. ఈ విధంగా ఒకటి అన్ని వేసుకుంటున్నాం. మీరు అందరూ ధైర్యంగా ఉండవని. గ్రామాల్లో సురక్షిత త్రాగునీరు అందించేందుకు మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చినట్లు ఆర్డబ్ల్యూఎస్ఎస్సి రాజేంద్ర కుమార్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మిషన్ భగీరథ నీటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ఆయన కోరారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకులకు 4 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్ఎస్సి రాజేంద్ర కుమార్ అతిథిగా హాజరై గ్రామీణ మంచినీటి సహాయకులకు ధృవపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడపల్లి రెంజల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన 40 మంది మంచినీటి సరఫరా సహాయకులకు 4 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తే సమయంలో ఎప్పటికప్పుడు సరిచేసేలా అధికారులు శిక్షణా తరగతులు పూర్తి చేశారని చెప్పారు. మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ మరమ్మత్తు చేసే విధానాలపై అవగాహన కల్పించామని అన్నారు. గ్రామాల పరిధిలో గల ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలని సూచించారు. కాలనీలో పర్యటిస్తూ త్రాగునీటి ట్యాంకులను పరిశీలించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిఈ మున్నీ నాయక్, ఏఈ గబ్బర్ సింగ్, ఎంపీఓ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కూడా లోకల్ పర్సన్స్ కానీ లేకుంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ వాటి మీద కెపాసిటీ డెవలప్మెంట్ కింద గ్రామంలో కూడా ఈ మంచినీటి సహాయకులు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. దీంట్లో ఏంటంటే గ్రామాల్లో కూడా వాళ్ళకి ఏమైనా చిన్న రిపేర్లు వచ్చినప్పుడు కానీ చిన్న రిపేర్లు అంటే చేతి పంపుల రిపేర్ కానీ లేకుంటే చేతి పంపులు ఏమైనా ఖరాబ్ అయినప్పుడు రిపేర్ ఎలా చేసుకోవాలి, తర్వాత మళ్ళీ సింగిల్ ఫేజ్ మోటార్లు కానీ 3 ఫేజ్ మోటార్లు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా చూడాలి, దాన్ని చిన్న రిపేర్లు అన్నీ ఎట్లా అటెండ్ చేయాలని ఇది ఒకటి. ఇవి అటెండ్ చేయడానికి కోసమని వాళ్ళు నేర్పారు. ఆల్రెడీ కొంతమంది ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్ ఫిట్టర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కానీ వచ్చి వాళ్ళు నేర్పారు. తర్వాత సిమిలర్గా మన ఊళ్ళో కూడా మనం ఇచ్చే నీళ్లు మనము గ్రిడ్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము. గ్రిడ్ ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి క్వాలిటీ వాటర్ వెళ్ళేలాగా ప్రతి ఇంట్లో అంటే క్లోరినేటెడ్ వాటర్ ప్రతి ఇంటికి రీచ్ అవుతుందా లేదా అని మేము అంటే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పామండి. అట్లాగే ఊళ్ళల్లో నార్మల్గా వచ్చే సమస్యలు పైప్ లైన్ లీకేజ్లు కానీ చిన్న లీకేజ్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి, అన్ని ట్యాప్ల లీకేజ్ కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలని దాన్ని అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏమైందంటే చాలా మటుకు లోకల్లోనే గ్రామాలు ఏ గ్రామం ఆ గ్రామంలో పడినే 90% ప్రాబ్లమ్స్ 100-99% మంది ప్రాబ్లమ్స్ అక్కడక్కడనే సాల్వ్ అయిపోతాయి. ఇంకేదైనా పెద్దగా ఉంటే దాన్ని ఎస్కలేట్ చేయవచ్చు. ఇది అంటే మన గ్రామాల్లో పడినే కెపాసిటీ డెవలప్ అయ్యి అందరూ కూడా గ్రామంలో కూడా మంచినీటి సహాయం. పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది. దసరా సెలవులు ప్రారంభం కావడంతో బతుకమ్మ సంబరాలకు వేదికలుగా మారాయి. భీమ్గల్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయునిలు బతుకమ్మలను తయారు చేసి పాఠశాలలో బాలికలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయునులు బతుకమ్మలను ఎత్తుకొని బాలికలతో కలిసి ర్యాలీగా నంది టెంపుల్ వద్దకు చేరుకొని బతుకమ్మ పాటలు పాడుతూ సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. ఆ తర్వాత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని బతుకమ్మలను పూజించి నీటిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రాసా రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోగు నర్సారెడ్డి, పి హరికృష్ణ, ఆర్ రవికుమార్ పాల్గొన్నారు. ఆరుమూరు మండలంలోని పరికిట్ శ్రీ భాషిత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు విద్యార్థుల తల్లులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులు ఉపాధ్యాయునులతో కలిసి లయబద్ధంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరెస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జ్ఞానం పెంపొందించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఆల్ ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతిని ఆరాధించడం, పూలను పూజించడం వంటి సంస్కృతి తెలంగాణ సొంతమని ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను పూజించారు. అనంతరం విద్యార్థులు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ముందస్తు దసరా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటలపై నృత్యాలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైందని అన్నారు. పూలను పూజించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలను విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 5 ఏళ్ల కూతురితో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరువులో దూకే ప్రయత్నం చేయగా వారిని గమనించిన ఓ వీఆర్ఏ ఆ తల్లి కూతుళ్లను రక్షించి స్థానికుల మన్ననలు పొందారు. ఈ సంఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల అశోక్ సాగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని గాజులపేట్కు చెందిన 36 ఏళ్ల వయస్సు గల సోమిడి మంజుల తన 5 ఏళ్ల కూతురితో కలిసి సోమవారం సాయంత్రం అశోక్ సాగర్ చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తున్న సమయంలో పొలం పనులు ముగించుకొని ఇంటి వైపు వస్తున్న జాన్కంపేట్ వీఆర్ఏ కరుణాకర్ గమనించారు. ఇరువురిని నిలువరింపజేసి ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి పోలీసులు తల్లి కూతుళ్లను విచారించారు. సోమిరెడ్డి మంజుల తల్లిగారి నివాసం జాన్కంపేట అని తెలియటంతో తల్లి కూతుళ్లను సురక్షితంగా తన తల్లిగారింటి వద్ద అప్పగించారు. అయితే గత కొంతకాలంగా మంజులకు మతిస్థిమితం సరిగా లేనందున ఇలా ప్రవర్తిస్తోందని, అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె తల్లి తెలియజేశారు. తల్లి కూతుళ్ల ప్రాణాలు కాపాడిన వీఆర్ఏ మాదస్తు కరుణాకర్ను పోలీసులు, గ్రామస్తులు ప్రశంసించారు. జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దార్ క్యాడర్లో పదవీ విరమణ చేసిన విజయేందర్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. ఎలాంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్ను పూర్తి చేసుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దార్ క్యాడర్లో పదవీ విరమణ చేసిన కలెక్టరేట్ కార్యాలయ ఈ సెక్షన్ పర్యవేక్షకుడు విజయేందర్ రెడ్డి అందించిన సేవలు
ప్రశంసనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. విజయేందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా విధుల్లో చేరిన విజయేందర్ రెడ్డి ఎలాంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్ను పూర్తి చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ అభినందించారు. సీసీగా సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించడంతో పాటు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు. కాగా విజయేందర్ రెడ్డి సేవలను భవిష్యత్తులో కూడా వినియోగించుకుంటామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాలలో ఆయన అందించిన సేవలను సహచర అధికారులు, సిబ్బంది సైతం కొనియాడుతూ శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కాగా తన ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారు, నాకు వచ్చేసిన మిత్రుడు ఐఎంబి నందార్ గారు, మోహన్ రెడ్డి గారు, అసోసియేషన్ సెక్రటరీలకు, ప్రెసిడెంట్లకు, ఇక్కడ హెల్ప్ చేసిన అధికారులకు, అదేవిధంగా విజయేందర్ సత్యమణి గారికి, అందరికీ మరి ఈరోజు అందరు చాలా చెప్పారు. ఒకటి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మన ఇండియాలో టాప్ పోస్ట్ ఐఏఎస్. అటువంటి వారి దగ్గర 25 years అసిస్టెంట్గా ఏదో కాకుండా మనకు అవసరాల ప్రకారం ప్రజలకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటూ జనరల్గా మరి ఇన్ని సంవత్సరాలు చేసిందంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ తొందరగా ఒప్పుకోరు, కొద్దిగా ఉంటే తాకుతుంటారు అంతే. అటువంటి వాళ్ళ దగ్గర కూడా చేసిందంటే వాళ్ళని వాళ్ళ మిస్సెస్ అభినందిస్తూ తప్పనిసరిగా ఇక్కడ అధికారులు ఉన్నారు, రిటైర్ అయిన వరకు ఉన్నారు. ప్రజాసేవలో ఆఫీసర్లు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి మన సిస్టంలో ఏదైతే పాపులేషన్ పెరిగి మనం బాధపడతా ఉన్నాం, ఎంప్లాయీలు లేక బాధపడతా ఉన్నాం సిస్టంలో మన అందరు వంతు. చైనా చూశారు, చైనాలో అన్నిటికంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ రాను ప్రాబ్లం అవుతుందని పొల్యూషన్ లేకుండా ఫ్రీ చేశారు చైనా. ఎవరు మేధావులు చేశారు. రాజకీయ నాయకులు ఒకటి, వీళ్ళ అధికారులు ఒకటి. ఎవరి ఇప్పుడు విజయేందర్కి నేను ఎప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా రిటైర్డ్ అయిన ఆఫీసర్లో ఖర్చు 89 నుంచి. అంటే ఎస్ మంచి వాళ్ళకు తప్పనిసరిగా ఎంత చిన్నవాడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. చిన్న పెద్ద సమస్య కాదు, మన ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉన్న వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కాబట్టి దాంట్లో విజయేందర్ గారు అనగానే తప్పనిసరిగా ఉంటానని చెప్పి మరి ఉండడం జరిగింది. నేను హైదరాబాద్ పోయేటప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. అందరూ ప్రోత్సహించున్నారు. ఈ విధంగా సర్వీసెస్ చేస్తే భవిష్యత్తులో పిల్లలు ఎందరో జ్ఞాపకం చేస్తారు.
ఎందుకు డెవలప్ చేస్తున్నాము? మన సర్వీసెస్ 6-7 ఇయర్స్ చేస్తారు, తర్వాత ఏదైనా కలెక్టర్ అయినా పంపిస్తారు, లేదు సీసీ అయినా వెళ్ళిపోతారు. ఇక చాలు, ఇక చేయలేము అంటే అంత పని చేస్తే ఈవెన్ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మార్నింగ్ టు నైట్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు తహసీల్దార్ క్యాడర్ అయినా వాళ్ళ బ్యాచ్మెంట్స్ తహసీల్దార్ చూసుకుంటే అట్లీస్ట్ నెలకి ఒక 2 రోజులైనా రెస్ట్ ఉంటుంది. బట్ కలెక్టర్ సీసీ చేశారంటే 30 days కూడా వరకు మళ్ళీ నైట్ 9 అయినా ఫోన్స్ వస్తాయి, ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ కూడా కాల్స్ వస్తాయి. సో 25 years చేయమంటే అసలు ట్రెమండస్ జాబ్ అసలు. సో మెచ్చుకోవాలి నిజంగా, అసలు అలా ఎక్కడ. సో ఇంకొకటి, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకొని మేబీ 1 year 9 months అయింది. బట్ అప్పుడే మినిస్టర్ గారి దగ్గర కూడా ఓఎస్డీగా చేశారు. సో కాబట్టి day 1 నుంచి పనిచేస్తున్నాం, తర్వాత కలెక్టరేట్ కూడా పనిచేశారు. సో అప్పుడు మినిస్టర్ గారి దగ్గర కూడా పనిచేసినప్పుడు కూడా అంటే అది జనరల్గా ఎంప్లాయీస్ ఏదో కొంత పీక్ టైంలో ఉంటుంది. కొన్ని ఇయర్స్, ఒక 3-4 years బాగా పనిచేస్తారు. సో తర్వాత గ్రాడ్యువల్గా వేరే ఇష్యూస్ వల్ల తర్వాత ఏదో ఒక 45 వస్తే ఇంకా చాలా అయిపోయింది, ఏదో ఇంకా రొటీన్గా చేసుకుందాం అనుకుంటారు. బట్ ఈ ఏజ్లో కూడా అప్పుడు మినిస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఫాలోఅప్ చాలా రెగ్యులర్స్గా ఉండేది. మేము ఏదైనా చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేది. సో ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా చాలా బాగా పనిచేశారు. అంటే ఎలక్షన్స్ పార్లమెంట్ అయితే ఆర్ఓ, సో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా కౌంటింగ్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ సింగిల్ హ్యాండెడ్గా విత్ రాజేందర్, మనకి పీడీ మెప్ప ఉన్నారు. సో అతను విజేందర్ ఇద్దరు మొత్తం కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఆర్ఓగా మేము వేరే పనులు చూసుకున్నా ఎప్పుడు కూడా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కౌంటింగ్కి ఒక 2 days 3 days ముందే చూశాను నేను. సో అంతకుముందు విజేందర్ చెప్పేవారు, మాకు మీ మీద ఫుల్ అసలు కాన్ఫిడెన్స్ ఉంది, చూసుకోండి అని. ఈవెన్ మ్యాప్స్ నుంచి సిఇఓ ఆఫీస్లో అప్రూవల్, ఈసీఐ అప్రూవల్ ప్రతిదీ కూడా ఫాలోఅప్ చేసి చేయడం అనేది అంటే చాలా ఫ్యూ. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టు ఎన్నికైంది. గద్వాలలో వచ్చే డిసెంబర్ 6వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు పీడీ రంగు కృష్ణరాజు తెలిపారు. నగర శివారులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్లో రాష్ట్ర జట్టు ఎంపిక కోసం క్రికెట్ పోటీలను నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆట ప్రతిభ ద్వారా ఎంపిక జరిగినట్టు నిర్వాహకులు కృష్ణంరాజు తెలియజేశారు. గద్వాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా సత్తా చాటాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె లలిత మాట్లాడుతూ రాష్ట్ర జట్టు ఎంపిక కోసం సారంగపూర్ స్కూల్ను ఎంచుకోవటం తమ స్కూల్కే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సల్ల సత్యనారాయణ, పీడీలో శ్రీధర్, నాగరాజు, విజయ్, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, గోపాల్, గంగాధర్, జావిద్లు పాల్గొన్నారు. హైడ్రాతో కాంగ్రెస్ పార్టీ అంటే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలని తేలిపోయిందని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట హై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హైడ్రాపై జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు అని తేలిపోయిందని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా పేరిట హై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ కాలంలో గరీబీ హటావో అంటే ప్రస్తుతం గరీబీకో బగావో అనే పరిస్థితి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అలాగే రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పేదలు రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని వ్యాఖ్యానించారు. నిన్న హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకు హటావో అనే నిదానం ఉండేది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గరీబోంకు భగావో అనే నిదానంతో హైదరాబాద్లో ముందటికి వెళ్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది. కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది. హైడ్రా పేరు మీద ఇలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అంటే ఒక స్కాంగ్రెస్ అని, ఒక స్కామ్ల పార్టీ అని, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అదేవిధంగా గతంలో భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేస్తూ ఇలా పంచభూతాలను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడైతే ఈరోజు కూడా RRR పేరు మీద రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ మీద రేవంత్ రెడ్డి కుటుంబం, చెబులార్ పేరు మీద రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వద్రా, రంగనాథన్ నలుగురు కలిసి ఇలా హైదరాబాద్ పేద ప్రజల్లో గుండెల్లో హైడ్రా పేరుతో ఒక హైడ్రోజన్ బాంబుగా, ఒక అణుబాంబుగా మారిర్రు. వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు, వారి ఇళ్లను కూలుస్తూ ఉన్నారు. కాబట్టి మరి నిన్న రాత్రికి హుటాహుటిన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దలను ఒప్పించి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో ఒప్పించి వెంటనే హైడ్రా విధి విధానాలను మానుకోవాలా, ఆ హైడ్రాను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు హైడ్రాను రద్దు చేయకపోతే హైదరాబాద్లో హైడ్రా పేద ప్రజలు, ఆర్మూర్లో రైతులు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రైతులతో పెట్టుకున్న వాళ్ళు, పేదలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలేరు, మీ ప్రభుత్వం కూడా నిలబడదని చెప్పి ఈ సందర్భం. నాల్కల్ జడ్పీ హై స్కూల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థినులు అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు. నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని నాల్కల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తువులు ధరించి పాఠశాలకు చేరుకుని రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. అనంతరం ఉపాధ్యాయునులతో కలిసి బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మలను ఊరేగించి చెరువు నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర పండుగ విశిష్టత తెలియజేసేందుకు ఈ వేడుకలు నిర్వహించామని తెలిపారు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న విద్యార్థినులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు జ్యోతి, పద్మ, విజయ, సరస్వతి, వసంత, రాజకళ, పద్మతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బతుకమ్మ, దసరా సంబరాలతో కోలాహలంగా దర్శనమిచ్చాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తువులు ధరించి అందంగా ముస్తాబై విభిన్న నృత్యాలతో ఆకట్టుకున్నారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని నలంద విద్యా నిలయంలో మంగళవారం బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలపై చిన్నారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. నవదుర్గామాతల వేషధారణలతో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సంబరాల్లో భాగంగా మహిషాసుర దహనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదంగా గడపడానికి ప్రతి పండుగను జరుపుతామని అన్నారు. చదువుతో పాటు పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయునులు విద్యార్థులతో కలిసి బతుకమ్మలను పేర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావణ్య మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలు, పద్ధతులు విద్యార్థులు బాల్యం నుంచి అలవర్చుకోవాలని అన్నారు. పాఠశాలలో నేడు విద్యార్థులతో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించామని అన్నారు. అలాగే మన పండుగలు, వాటి విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రుద్రూరు మండలంలోని అంబెం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూరు ఆధ్వర్యంలో అంబెం, చిక్కడపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు జర్నలిస్ట్ గొల్ల భీం, తాహేర్, రమేష్ చేతుల మీదుగా విద్యార్థులకు బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్, శ్యామ్ సుందర్ పహాడే, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. త్వరలోని నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా
8 ట్రాక్లతో స్టేడియం ఏర్పాటుతో పాటు ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోని నిజామాబాద్కు ప్రత్యేక స్థానంలో నిలుపుదామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని పాత కలెక్టరేట్ స్థలంలో 8 ట్రాక్లతో కూడిన స్టేడియం నిర్మించనున్నారు. స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియంలో నిర్మించామని అన్నారు. స్టేడియం నిర్మించి గ్రౌండ్ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణ నడిబొడ్డులో ఉన్న క్రీడా ప్రాంగణ స్థలాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయాలని చూసిందని అన్నారు. ఎందరో పోరాటం చేసి ధర్నాలు చేసి ప్రభుత్వంతో కొట్లాడి స్థలాన్ని అమ్మకుండా ఆపారని ఆయన తెలిపారు. పోరాట ఫలితంగా దక్కించుకున్న స్థలంలో స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుందామని ఆయన అన్నారు. 8 ట్రాక్టర్లతో కూడిన స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియం శంకుస్థాపనను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేపడతామని ఆయన అన్నారు. స్కూళ్లలో పిల్లలకు చదువులు తప్ప ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇక్కడ కూడా ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అరకొర సదుపాయాలతోనే ప్రపంచ స్థాయి క్రీడాకారులు మాలావత్ పూర్ణ, నిఖత్ జరీన్, హుసముద్దీన్, ఎండల సౌందర్య దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలిచారని అన్నారు. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోని నిజామాబాద్కు ప్రత్యేక స్థానంలో నిలుపుదామని ఆయన అన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని స్వగృహంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ మాతృమూర్తి మంజులమ్మ సంవత్సరిక కార్యక్రమం నిర్వహించారు. సంవత్సరిక కార్యక్రమం సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జాజుల సురేందర్లతో పాటు నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారత్.